జగన్నాథ్ ఆలయంలోని 3వ మెట్టు రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. జగన్నాథ్ ఆలయంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. ప్రతి మెట్టు ఒక్కొక్కటికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కానీ 3వ మెట్టు గురించి ఒక అద్భుతమైన రహస్యం ఉంది. అది చాలా మందికి తెలియదు. ఒకానొక సమయంలో జగన్నాథుని దర్శనంతో భక్తులు పాపముక్తులు అవుతుంటే ఈ విషయం చూసిన యమధర్మరాజు భగవంతుని వద్దకు వచ్చి ఇలా అన్నారట, ప్రభు, మీరు పాప విమోచనాన్ని చాలా సులభంగా చేసివేశారు. అందరూ పాపముల నుంచి విముక్తులవుతున్నారు. ఎవరూ యమలోకానికి రావడం లేదు. అప్పుడు భగవాన్ జగన్నాథుడు యమరాజుని క్షమిస్తూ ఇలా చెప్పాడు, నీకు ఒక స్థానం కల్పిస్తున్నాను. నా ఆలయం ప్రధాన ద్వారం వద్ద ఉన్న 3వ మెట్టు మీద నీవు స్థిరంగా ఉండిపో. దీన్ని ఇకపై యమశిలగా పిలుస్తారు. ఎవరైనా నా దర్శనం చేసిన తరువాత ఆ శిల మీద కాలేసినట్లయితే వారి పుణ్యఫలాలు నశించిపోతాయి. వారు తప్పకుండా యమలోకానికి రావాల్సిందే. కానీ భక్తులారా, భయపడాల్సిన పని లేదు. ఇది భగవంతుడి లీల మాత్రమే. మీకు ఈ అద్భుతమైన రహస్యం నచ్చిందా? అయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై జగన్నాథ్.